డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ కేబినెట్ దాదాపు 4 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 10 రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారం 10 రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాలుగు గంటల పాటు కొనసాగినటువంటి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ భేటీలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో వారం 10 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చింది. దాదాపు 4 గంటలకు పైగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు పలు అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో పలు అంశాల మీద చర్చ జరిగినప్పటికీ ప్రధానమైనటువంటి చర్చ స్థానిక సంస్థల ఎన్నికల మీదనే జరిగింది. కేబినెట్ లో ఈ కీలక నిర్ణయం అనేది ఖచ్చితంగా మళ్ళా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ గా చూస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి దాని మీద చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే వారం 10 రోజుల్లోనే ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే December 1 నుంచి 9వ తేదీ వరకు కూడా, అంటే 10వ తేదీ వరకు మొత్తం కూడా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే 2 ఏళ్లు ఈ రేవంత్ రెడ్డి సర్కారు పాలన కొనసాగించబట్టి కనుక ఈ 10 రోజులు మినహాయించి దాని తర్వాత ఏ క్షణమైనా కూడా పంచాయతీలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చి దాని తర్వాత ఏ ఎలక్షన్స్ ఎప్పుడు అని కూడా క్లియర్ గా వచ్చింది. కానీ కోర్టులో ఉన్నటువంటి వివిధ కారణాల వల్ల అటు హైకోర్టులోనూ వ్యతిరేకంగా వచ్చింది, సుప్రీంకోర్టుకి స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా వెళ్లారు. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అది కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత డైలమాలో పడింది ప్రభుత్వం, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. ఫైనల్ గా ఈ రోజు కేబినెట్ లో కూడా ఈ అంశం మీద చాలాసేపు సుదీర్ఘంగా చర్చ జరిపారు. మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. 3 బీసీ మంత్రులు ఉన్నారు, కొండా సురేఖ గాని, వాకిటి శ్రీహరి కావచ్చు, అది పొన్నం ప్రభాకర్, 3 మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. మిగతా మంత్రులు, సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు గాని, అదే మిగతా తుమ్మల నాగేశ్వరరావు గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలా వెళ్ళాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ న్యాయ నిపుణుల ప్రకారం కనుక సాధ్యం కాకపోతే మనం 42% పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే పంచాయతీ ఎన్నికలు ముందుగా పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు ముందు చేసి దాని తర్వాత ఎంపీటీసీ, దాని తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల్ని ఫేజ్డ్ మేనర్ లో పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇదంతా కూడా 15 రోజుల గ్యాప్ తోటి ఓవరాల్ గా, అంటే December 10 తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఎన్నికలు జరపాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఖుషిగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కంటోన్మెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత కూడా సింపతి వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ అభ్యర్థికి 25,000 మెజార్టీ దాకా ఇవ్వడం అంటే ఇది ఖచ్చితంగా మ్యాండేట్, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మ్యాండేట్ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. కనుక ఇదే బూస్టప్ తో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలవాల్సిన అవసరం ఉంది అని కూడా దిశానిర్దేశం చేశారు. సెలబ్రేషన్స్ కూడా, అంటే 2 ఏళ్లు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, కొత్త రేషన్ కార్డు చాలా మంది ఇచ్చారు. 9.5 సంవత్సరాల పాటు ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చాము, సన్నబియ్యం ఇచ్చాము, గ్యాస్ సిలిండర్ ఇచ్చాము, 200 యూనిట్ల అది కూడా ఇచ్చాము. ఇట్లా చాలా బస్సు ఫ్రీగా నడుస్తోంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో జనాలందరూ కూడా మన వైపే ఉన్నారు. ఓటర్లు ఖచ్చితంగా మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లందరూ కాంగ్రెస్ వైపే ఉంటారన్నటువంటి ఆత్మవిశ్వాసంతో
సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కనుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కనుక 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్స్ కు షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే నరేందర్, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిన నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా ఇప్పటికే బీసీలకు ఈ రిజర్వేషన్లకు సంబంధించి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఎంతవరకు మిగిలిన పార్టీలు కూడా పార్టీ స్థాయిలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ ముందుకెళ్లే అవకాశం ఉంది? అలాగే బీసీ సంఘాలు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నాయి అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా కొంత వార్నింగ్ ఇచ్చారు కదా ఇలా వద్దు అని. ఎస్ ఇంతకుముందు మనం జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ ఆర్ కృష్ణయ్య వీళ్ళందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ పరంగా 42% రిజర్వేషన్ ప్రకారమే వెళ్ళడమే ఆ వైపుగా మీరు కృషి చేయండి. సాధ్యం కాకపోతే చివరి క్షణంలో ఆలోచించవచ్చు. కనుక మీరు న్యాయ నిపుణులతో మళ్ళీ మాట్లాడండి, కేంద్రం మీద కొట్లాడదాం. అప్పటికి సాధ్యపడకపోతే పార్టీ పరంగా వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన కూడా బీసీ సంఘాలు కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి వాదన ఉంది. కనుక అదే వైపుగా ఆలోచిస్తున్నారు. కానీ ఫైనల్ గా ఆ నిర్ణయం వైపు ఇల్లే అవకాశం కనిపించట్లేదు. కనుక పార్టీ పరంగా ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని, మిగతా పార్టీలన్నింటినీ కూడా 42% పైగా ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కనుకనే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పేచి పెట్టే అవకాశం ఉంది. బీజేపీ కూడా ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా ఇస్తామని చెప్పారు తప్ప పార్టీ పరంగా ఇవ్వస్తామని చెప్పలేదు కదా అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కనుక దీని మీద ఎట్లా ఉంటుంది, కాసేపట్లో మంత్రులు కూడా మాట్లాడతారు. పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులు దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్లు దీన్ని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం మీద కూడా, ఎందుకంటే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే 18 నెలల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రజాప్రతినిధులు లేరు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు. కనుక ఎన్నికలు జరపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఉన్నాయి. కానీ ఇంకా ఆలస్యం చేయడం సరైనది కాదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాకపోతే ఇది ఈ రూపంగా వెళ్లాలంటే నిర్ణయానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే కాసేపట్లో స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.